హలో మై డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఈ టిప్ అయితే చెప్పాను కదా, పాల మీది మీగడను మనం పెరుగు కోసం పాలని ఎలా తోడు పెట్టుకుంటామో అలా ఈ మీగడను తోడు పెట్టుకుంటే వెన్నపూస ఇంకా నెయ్యి అనేది అస్సలు చేదు రాదు అని. ఈ వీడియోలో మీగడను ఎలా తోడు పెట్టుకోవాలో చూపిస్తాను. అయితే పాలని వేడి చేసేటప్పుడు 2-3 పొంగులు వచ్చి మంచిగా మరిగే వరకు వేడి చేయాలి. ఇంకా పాలని స్టవ్ పైనే చల్లారనివ్వాలి. ఇలా చేయటం వల్ల మీగడ అనేది పల్చగా రాకుండా గట్టిగా తయారవుతుంది. ఇంకా పాలనేవి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసినా కూడా మంచి మీగడ అనేది తయారవుతుంది. అయితే ఈ మీగడ వచ్చేసి నేను 5 రోజుల పాటు తీసుకున్న మీగడ. 1 స్పూన్ పెరుగుని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి మీగడ పాలలో పోసుకోవాలి. తర్వాత మీగడ పాలను మంచిగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట వెచ్చని ప్లేస్ లో పెట్టుకోవాలి. మీగడ అనేది తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కొత్త మీగడను తీసిన ప్రతిసారి ముందుగా తీసుకున్న మీగడను కలుపుకుంటూ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. వెన్నపూసను తీసుకోవాలి అనుకున్న దాని ముందు రోజు ఈ మీగడను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మళ్ళీ బయట పెట్టుకోవాలి. తర్వాత వెన్నను తీసి నెయ్యి తయారు చేసుకోవాలి. అంతే అండి. ఈ ప్రాసెస్ లో చేస్తే వెన్నపూస అనేది చేదు రాకుండా నెయ్యి అనేది కమ్మగా ఉంటుంది.